హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2020లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే సిన్ సిస్టర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో తనుశ్రీ దత్తా అనే ఒక అమ్మాయి మర్డర్ జరిగి ఉంటుంది. ఎవరో ఆమెని పై ఫ్లోర్ నుంచి కిందకి తోసేసి ఉంటారు. అందువల్ల ఆమె చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు. అప్పుడే పోలీసులకి తనుశ్రీకి అక్కడ ఒక ఫ్లాట్ ఉందని, ఆ ఫ్లాట్ తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి దుర్జయ్ మిత్రా అనే వ్యక్తి పేరు మీద ఉంది అని తెలుస్తుంది. తనుశ్రీ కేసుని ఎస్ఐ అగ్నిబేష్ చటర్జీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అతనికి తనుశ్రీ లవర్ అయినటువంటి దుర్జయ్ మీద చాలా అనుమానం ఉంటుంది. అందువల్ల ఎస్ఐ దుర్జయ్ ని ఎంక్వైరీ చేయడానికి పిలుస్తాడు. దుర్జయ్ ఒక ఫేమస్ రైటర్. దుర్జయ్ ఎస్ఐ దగ్గరకు రాగానే ఎస్ఐ దుర్జయ్ ని చూసి నీ గురించి మొత్తం చెప్పు అని అంటాడు. అప్పుడు దుర్జయ్ ఇంతవరకు జరిగిందంతా చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి దుర్జయ్ మరియు తనుశ్రీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉంటారు. అందువల్ల ఇద్దరు కలిసి ఆ ఫ్లాట్ ని బుక్ చేసుకుని ఉంటారు. దుర్జయ్ కి ఒక ఆఫీస్ లో గ్రాఫిక్ డిజైనర్ అవసరం చాలా ఉంటుంది. అప్పుడు దుర్జయ్ దగ్గరికి పియు అనే ఒక అమ్మాయి వస్తుంది. ఆమె చాలా మంచి గ్రాఫిక్ డిజైనర్. దుర్జయ్ కి పియు వర్క్ బాగా నచ్చుతుంది. అందువల్ల దుర్జయ్ పియుని జాబ్ లో అపాయింట్ చేసుకుంటాడు. కానీ పియు దుర్జయ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అని మనకు తర్వాత తెలుస్తుంది. దుర్జయ్ కూడా పియు వర్క్స్ వల్ల చాలా ఇంప్రెస్ అవుతాడు. దుర్జయ్ పియు ఆఫీస్ లో ఉన్నప్పుడు అక్కడికి పియు ట్విన్ సిస్టర్ అయినటువంటి కుహు కూడా వస్తుంది. దుర్జయ్ కుహుని చూడగానే చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే పియు కుహు చూడడానికి అచ్చం సేమ్ గా ఉంటారు. పియు చాలా శాంత స్వభావమైన అమ్మాయి. అలాగే పియు ఎప్పుడూ కూడా తన హెయిర్ ని లూజ్ గానే ఉంచుతుంది. కుహు చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. అలాగే కుహు ఎప్పుడూ కూడా తన హెయిర్ ని లూజ్ చేయకుండా జడ వేసుకుని ఉంటుంది. అందువల్ల అందరూ పియు ఎవరో కుహు ఎవరో అని ఈజీగా గుర్తు పట్టేస్తూ ఉంటారు. కుహు దుర్జయ్ ని చూసి చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత కుహు దుర్జయ్ ని చూసి నాకు కూడా ఒక జాబ్ కావాలి అని అడుగుతుంది. కానీ దుర్జయ్ ఈ విషయం గురించి పియుని అడిగినప్పుడు పియు ఏమీ మాట్లాడదు. అప్పుడు దుర్జయ్ కి కుహు అక్కడికి రావడం పియుకి అసలు ఇష్టం లేదు అని అర్థమవుతుంది. కానీ కుహు బాగా రాస్తూ ఉంటుంది. అందువల్ల దుర్జయ్ కుహుని కూడా జాబ్ లో పెట్టుకుంటాడు. దానివల్ల మనకు పియు కుహు ఇద్దరు కూడా దుర్జయ్ ని ఇష్టపడుతున్నారు అని అర్థం అవుతుంది. ఒకరోజు తనుశ్రీ దుర్జయ్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ డిన్నర్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయి ఉంటారు. అప్పుడు దుర్జయ్ తనుశ్రీని చూసి మనతో పాటు పియు మరియు కుహు కూడా వస్తారు అని చెప్తాడు. ఆ తర్వాత పియు కుహు తనుశ్రీ దుర్జయ్ ఈ నలుగురు కలిసి డిన్నర్ కి ఒక హోటల్ కి వెళ్తారు. ఆ తర్వాత తనుశ్రీ కొంచెం సేపటి తర్వాత వాష్రూమ్ కి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో ఛాన్స్ దొరికింది కదా అనుకుని కుహు దుర్జయ్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. దాంతో పియు మరియు దుర్జయ్ ఇద్దరు కూడా చాలా కంగారు పడతారు. ఆ తర్వాత అక్కడికి తనుశ్రీ వస్తుంది. అప్పుడు కుహు వెంటనే తనుశ్రీ ప్లేస్ లో నుంచి లేచి అక్కడి నుంచి పక్కకి వెళ్తుంది. ఆ తర్వాత దుర్జయ్ పియు మరియు కుహులు ఇంత వేరువేరుగా డిఫరెంట్ పర్సనాలిటీస్ గా ఎందుకు ఉన్నారు అని ఆలోచించి కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ దుర్జయ్ కి పియు మరియు కుహులు ఇద్దరు మీద చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. పియు చేసిన కొన్ని గ్రాఫిక్స్ డిజైన్స్ వల్ల దుర్జయ్ రాసిన కొన్ని నవలలు హిట్ అవుతాయి. అందువల్ల దుర్జయ్ చాలా సంతోషంగా ఉంటాడు. దుర్జయ్ పియుని చాలా పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఇదంతా చూసిన కుహు చాలా జెలసీగా ఫీల్ అవుతుంది. కుహు దుర్జయ్ కూడా పియుని ఇష్టపడడం మొదలు పెట్టాడు అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత రోజు దుర్జయ్ ఆఫీస్ కి రాగానే వెంటనే పియు కూడా అక్కడికి వస్తుంది. దుర్జయ్ పియును చూసి కుహు రాలేదా ఇంకా ఆఫీస్ కి అడుగుతాడు. అప్పుడు పియు కుహు హెల్త్ బాగోలేదు, ఈ రోజు తను ఆఫీస్ కి రాదు అని చెప్తుంది. ఆ తర్వాత పియు దుర్జయ్ కి దగ్గరగా రావడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత పియు దుర్జయ్ ని కిస్ చేస్తుంది. దుర్జయ్ కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేక పియుని కిస్ చేస్తాడు. అప్పుడే అక్కడికి తనుశ్రీ వచ్చి దుర్జయ్ పియు ఇద్దరు కిస్ చేసుకోవడం చూస్తుంది. దాంతో తనుశ్రీకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజే దుర్జయ్ కి తనుశ్రీ చనిపోయింది అని తెలుస్తుంది. ఆ తర్వాత దుర్జయ్ ఎస్ఐని చూసి తనుశ్రీని ఎవరు చంపి ఉంటారో నాకు తెలియదు అని చెప్తాడు. తనుశ్రీ చనిపోయిన టైంలో దుర్జయ్ సిటీలో లేడు. ఈ విషయాలన్నీ కనుక్కొని ఎస్ఐ దుర్జయ్ ని వెళ్లిపోమని చెప్తాడు. ఆ తర్వాత ఎస్ఐ చటర్జీకి పియు మరియు కుహుల్ మీద డౌట్ వస్తుంది. అందువల్ల ఎస్ఐ పియు ఇంటికి వెళ్తాడు. అప్పుడు
అప్పుడు ఇంట్లో పియు ఒక్కటే ఉంటుంది. కుహు షాపింగ్ కోసం బయటికి వెళ్లి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఐ చటర్జీ పియును చూసి తనుశ్రీ చనిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు వినగానే పియు కూడా చాలా షాక్ అవుతుంది. అప్పుడు ఎస్ఐ చటర్జీ నిన్న మీరిద్దరూ కిస్ చేసుకునే టైంలో తనుశ్రీ మిమ్మల్ని చూసేసింది అని చెప్తాడు. ఎస్ఐ మాటలు విన్న పియు చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే పియు నిన్న ఆఫీస్ కి వెళ్లి ఉండదు. ఆ తర్వాత పియు నిన్న కుహునే నాలాగా రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్లి దూర్జోయ్ ని కిస్ చేసి ఉంటుంది అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత మనకు పియు మరియు కుహులకి ఒక బ్రదర్ ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. అతని పేరు పీలు. అతనికి డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉంటుంది. పీలు గర్ల్ ఫ్రెండ్ పేరు లీసా. లీసా పీలుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. తనుశ్రీ చనిపోయిందని కుహుకు తెలియగానే కుహు కూడా చాలా షాక్ అవుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత దూర్జోయ్ పియుతో పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. ఈ విషయం పియు లీసాకి చెప్తుంది. లీసా వెళ్లి కుహుకు చెప్తుంది. పియు దూర్జోయ్ పెళ్లి చేసుకోబోతున్నారు అని కుహుకు తెలియగానే కుహు చాలా కోప్పడుతుంది. వెంటనే కుహు పియును చూసి నేను కూడా దూర్జోయ్ ని ఇష్టపడుతున్నాను. మీ పెళ్లి తర్వాత నేను నీలాగా మారి దూర్జోయ్ తో టైం ని స్పెండ్ చేస్తాను. నువ్వు మిగతా విషయాల్లో దూర్జోయ్ ని సాటిస్ఫై చెయ్యి. బెడ్ మీద నేను సాటిస్ఫై చేస్తాను అని చెప్తుంది. ఆ మాటలు వినగానే పియుకి చాలా కోపం వస్తుంది. కానీ ఆ తర్వాత ఒప్పుకుంటుంది. ఆ తర్వాత పియు కుహులిద్దరూ కూడా ముందుగా బ్యాచిలర్ పార్టీ చేసుకుందామని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఆ పార్టీ చేసుకోవడానికి పియు మరియు కుహులు కారులో ఎక్కడికో వెళుతూ ఉండగా అప్పుడు పియు కార్ ని వేగంగా డ్రైవ్ చేస్తూ వెళుతూ ఉంటుంది. దానివల్ల కారుకి యాక్సిడెంట్ అవుతుంది. కుహుకి బాగా గాయాలవుతాయి. కుహు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సరిగ్గా మాట్లాడలేకపోతూ ఉంటుంది. ఆ యాక్సిడెంట్ వల్ల పియుకి ఏమీ అయి ఉండదు. కొన్ని రోజుల్లోనే కుహుకి నయం అయిపోతుందని పియుకి తెలియగానే పియు చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. ఆ తర్వాత పియు స్మోకింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పియు అలా చేయడం చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఎందుకంటే పియు ఎప్పుడూ కూడా స్మోక్ చెయ్యదు కాబట్టి వాళ్ళు విచిత్రంగా తనని చూస్తూ ఉంటారు. ఆ తర్వాత పియు మందు తాగడం కూడా స్టార్ట్ చేస్తుంది. ఇదంతా ఇంట్లోని వాళ్ళు చూసి చాలా షాక్ అవుతారు. మరోపక్క దూర్జోయ్ ఒంటరిగా అయిపోయి ఉంటాడు. అందువల్లనే దూర్జోయ్ పియుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత దూర్జోయ్ పియుల పెళ్లి జరుగుతుంది. శోభనం రోజు రాత్రి పియు దూర్జోయ్ కి నేను ఇప్పుడు ఆ గ్రాఫిక్ డిజైనర్ వర్క్ చెయ్యలేను. నేను కేవలం ఇంటి పనిని చూసుకుంటాను అని చెప్తుంది. పియు మాటలు విని దూర్జోయ్ కి డౌట్ వస్తుంది. కానీ దూర్జోయ్ కి పియుకి ఇంకా కొంచెం టైం కావాలేమో అని అనుకుంటాడు. ఆ తర్వాత పియుకి పిలు కాల్ చేసి కుహు పెదవి కదిలిస్తుంది అని చెప్తాడు. ఆ మాట విని పియు చాలా టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత పియు తన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత పియు దూర్జోయ్ కి నేను కోర్స్ చేయడానికి సింగపూర్ వెళ్లాల్సి ఉంటుంది అని చెప్తుంది. ఆ మాటలు వినగానే దూర్జోయ్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే పియు ఇంతకు ముందు నేను గ్రాఫిక్ డిజైన్ చెయ్యను, ఇంటి పనులు మాత్రమే చేస్తాను అని చెప్పింది. కానీ ఇప్పుడు కోర్స్ నేర్చుకోవడానికి సింగపూర్ వెళ్ళాలి అని చెప్పడంతో దూర్జోయ్ కొంచెం షాక్ అవుతాడు. అప్పుడు పియు దూర్జోయ్ ని చూసి నేను ఇంతకు ముందు నీతో జోక్ చేశాను అని చెప్తుంది. దాంతో ఫైనల్ గా దూర్జోయ్ పియు మాటలకి సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత పియు సింగపూర్ వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఎస్ఐ చటర్జీకి ఒక అమ్మాయి శవం దొరుకుతుంది. ఆ శవాన్ని చూసి ఎస్ఐ చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాత పోలీసులు లీసాని విచారించడం కోసం పిలిపిస్తారు. అప్పుడు ఎస్ఐకి లీసా ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ తర్వాత చటర్జీ దూర్జోయ్ ని కలుస్తాడు. ఆ తర్వాత ఎస్ఐ దూర్జోయ్ ని చూసి నీ వల్ల ఎంత తప్పు జరిగిందో తెలుసా అని చెప్తాడు. అప్పుడు దూర్జోయ్ నా వల్ల తప్పు జరిగింది అని నాకు కూడా తెలుసు అని చెప్తాడు. అంటే దూర్జోయ్ కి ఎవరిని పెళ్లి చేసుకుని లైఫ్ ని లీడ్ చేస్తున్నాడో తని పియు కాదు కుహు అని అర్థం అవుతుంది. కుహునే కావాలని పియుకి యాక్సిడెంట్ చేయించి ఉంటుంది. ఎందుకంటే కుహు దూర్జోయ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుని ఉంటుంది. ఆ తర్వాత దూర్జోయ్ సింగపూర్ లో ఉన్న తన వాళ్ళకి కాంటాక్ట్ చేసినప్పుడు పియు మరియు కుహు అనే పేరు గల ఏ అమ్మాయి అసలు సింగపూర్ కి రాలేదు అని తెలుస్తుంది. దానివల్ల దూర్జోయ్ ఇదంతా కుహు ప్లాన్ అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత దూర్జోయ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడే దూర్జోయ్ కి యాక్సిడెంట్ లో గాయాలయ్యింది కుహుకి కాదని పియుకి గాయాలయ్యాయి అని తెలుస్తుంది. కుహునే పెళ్లి చేసుకున్నాను అని అనుకుని దూర్జోయ్ చాలా షాక్ లో ఉంటాడు. ఆ తర్వాత దూర్జోయ్ పియుకి నిన్ను తొందరగా కోలుకునేలాగా చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత దూర్జోయ్ పియుని జాగ్రత్తగా చూసుకోవడానికి తన ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత పియు దూర్జోయ్ తో ఉంటూ బాగా కోలుకుంటూ ఉంటుంది. ఫైనల్ గా దూర్జోయ్ తోనే ఉన్నాను అని పియు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు దూర్జోయ్ పని మీద బయటికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ పియు దూర్జోయ్
దూర్జోయ్ని వెళ్ళొద్దు అని చెప్తుంది. కానీ దూర్జోయ్ పియూని ఒప్పించి ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే నువ్వు డోర్ ని ఓపెన్ చెయ్యకు అని తనకు అర్థమయ్యేలాగా చెప్పి దూర్జోయ్ వెళ్ళిపోతాడు. కానీ దూర్జోయ్ బయటికి వెళ్ళిపోగానే పియు వీల్ చైర్ లో నుంచి లేచి నిలబడుతుంది. బయట లీసా రావడాన్ని చూసి పియు డోర్ ఓపెన్ చేసి లీసాని లోపలికి పిలుస్తుంది. ఆ తర్వాత లీసా పియుకి నేను పోలీసులకి అంతా జరిగిన నిజమంతా చెప్పేశాను అని చెప్తుంది. ఆ మాటలు వినగానే పియు చాలా షాక్ అవుతుంది. అప్పుడు లీసా పియును చూసి ఆ రోజు కుహు పియు లాగా మారి దూర్జోయ్ ని కిస్ చేసింది. అప్పుడు వాళ్ళు కిస్ చేసుకోవడాన్ని తనుశ్రీ చూసేసింది. ఆ తర్వాత తనుశ్రీ చాలా కోపంగా మారిపోయి కుహుని కలవడానికి ఆ కన్స్ట్రక్షన్ జరిగే సైట్ దగ్గరికి పిలిపించి తనుశ్రీ కుహుని చూసి మీ ఇద్దరు సిస్టర్స్ దూర్జోయ్ కి కొంచెం దూరంగా ఉండండి, దూర్జోయ్ కేవలం నా వాడు అని చెప్పింది. ఇదంతా కుహు విన్న తర్వాత కుహుకి కోపం వచ్చి తనుశ్రీని ఆ సైట్ పైనుంచి కిందకి తోసేసింది. అందువల్ల తనుశ్రీ చనిపోయింది. అయితే ఇదంతా చూసి నేను కుహుని బాగా తిట్టాను. అప్పుడు కుహు నన్ను చూసి ఒకవేళ నువ్వు ఎవరికైనా ఈ విషయం చెప్తే నేను నిన్ను కూడా వదిలిపెట్టను అని బెదిరించింది. అందుకే ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పలేదు. కానీ పోలీసులు నన్ను బెదిరించి అడగడంతో జరిగిందంతా నేను పోలీసులకి భయపడిపోయి చెప్పేశాను. ఇప్పుడు కుహు నన్ను ఏం చేస్తుందో అని చాలా భయంగా ఉంది అని లీసా పియుకు చెప్తుంది. ఆ తర్వాత లీసా పియుతో నువ్వు కూడా ఇందులో భాగంగా ఉన్నావని కుహు నాతో చెప్పింది. నువ్వే కుహుకి తనుశ్రీని చంపమని చెప్పావని కుహు నాకు చెప్పింది అని అంటుంది. ఆ మాటలు విన్న పియు చాలా షాక్ అవుతుంది. ఆ తర్వాత పియు లీసాని చూసి నేను అసలు అలా చెప్పలేదు అని అంటుంది. ఆ తర్వాత పియు లీసాని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. ఆ తర్వాత లీసాకి కుహు నుంచి ఒక మెసేజ్ వస్తుంది. కుహు లీసాని సేమ్ ఆ తనుశ్రీ చనిపోయిన ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి రమ్మని పిలుస్తుంది. కానీ లీసా చాలా భయపడిపోయి ఉంటుంది. అయినా కానీ లీసా ఆ కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్తుంది. అప్పుడు లీసా అక్కడికి వెళ్ళగానే ఎవరో లీసాని చంపడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ ఆల్రెడీ దూర్జోయ్ అలాగే ఎస్ఐ ఇంకా కొంతమంది పోలీసులు అక్కడ ఉంటారు. అందువల్ల లీసా అక్కడి నుంచి పారిపోయి వస్తుంది. ఆ తర్వాత దూర్జోయ్ ఇంట్లో కూర్చుని ఉంటాడు. అప్పుడే అక్కడికి పియు వస్తుంది. పియు నడవడాన్ని చూసిన దూర్జోయ్ పియుని చూసి ఇంతవరకు నువ్వు నడవలేకపోయావు, ఇప్పుడు సడన్ గా ఎలా పరిగెత్తగలిగావు అని అడుగుతాడు. ఇదంతా చూసిన పియు నా నిజం అందరికీ తెలిసిపోయింది అని అర్థం చేసుకుంటుంది. అప్పుడే మనకు కుహుని చంపింది ఎవరో కాదు పియు అని తెలుస్తుంది. నిజానికి కుహుకి పియు మరియు దూర్జోయ్కి పెళ్లి జరగబోతుంది అని తెలియగానే కుహు చాలా అప్సెట్ అయి ఉంటుంది. ఆ తర్వాత కుహు పియుతో మనమిద్దరం దూర్జోని షేర్ చేసుకుందాం అని అంటుంది. ఆ మాట వినగానే పియుకి చాలా కోపం వస్తుంది. అందువల్ల బ్యాచిలర్ పార్టీ చేసుకుందామనే సాకుతో పియు కుహుని తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత పియు కారుని చాలా వేగంగా డ్రైవ్ చేయడం వల్ల కుహుకి యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ పియుకి కుహు చనిపోతుందేమో అని అనిపిస్తుంది, కానీ కుహు బతికి ఉంటుంది. ఆ తర్వాత పియు దూర్జోయ్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ పెళ్లి తర్వాత కుహుకి ఎక్కడ తగ్గిపోతుందో అని పియుకి చాలా భయంగా ఉంటుంది. ఆ తర్వాత పియు నేను కోర్స్ చేస్తా అని ఒక సాకు దూర్జోయ్కి చెప్పి సింగపూర్ కి వెళ్తున్నా అని చెప్పి పియు తన ఇంటికి వెళ్తుంది. అందరూ రాత్రిపూట నిద్రపోతూ ఉన్నప్పుడు పియు కుహుని చంపేస్తుంది. ఎందుకంటే ఒకవేళ కుహు యాక్సిడెంట్ దెబ్బల నుంచి కోలుకుంటే పియు నిజ స్వరూపం అందరికీ తెలిసిపోతుంది అని పియు కుహుని చంపేస్తుంది. ఆ తర్వాత తనను చంపేసి కుహు బాడీని చాలా దూరంగా తీసుకుని వెళ్లి వదిలేసి వస్తుంది. నిజానికి ఎస్ఐ చటర్జీకి దొరికిన ఆ డెడ్ బాడీ కుహుదే. ఆ తర్వాత పియు కుహు లాగా మరి తన ఇంట్లో ఉంటుంది. ఆ తర్వాత దూర్జోయ్ అక్కడికి వచ్చి ఇంకా దెబ్బలతోనే ఉంది అని గ్రహించి పియుని దూర్జోయ్ తన ఇంటికి తీసుకుని వెళ్లి బాగా చూసుకుంటూ ఉంటాడు. అంటే ఇంతవరకు జరిగిందంతా పియునే చేసి ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత దూర్జోయ్ పియుతో మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు సేమ్ గానే ఉన్నారు, కుహు తనుశ్రీని చంపేసింది, నువ్వు కుహుని చంపేశావు, కానీ నేను ఏ హంతకురాలితో ఉండకూడదు అని అనుకుంటున్నాను అని చెప్పి దూర్జోయ్ పియుని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎస్ఐ చటర్జీ పియుని అరెస్ట్ చేసి పోలీస్ వెహికల్లో తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు పియు ఎస్ఐకి నేను దూర్జోయ్ని చాలా ప్రేమించాను, అందుకే నేను కుహుని చంపాను, కుహు దూర్జోయ్ని తనతో షేర్ చేసుకోమని చెప్పింది అని ఎస్ఐకి అర్థమయ్యేలాగా చెప్తుంది. ఆ మాటలు విన్న ఎస్ఐ చటర్జీ నా వైఫ్ కూడా నా ఫ్రెండ్ తో పాటు పారిపోయింది, అంటే దాని అర్థం నా వైఫ్ ని కానీ నా ఫ్రెండ్ ని కానీ చంపమని కాదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పియు కావాలంటే నేను మీతో
మీతో కూడా పడుకుంటాను, లేదంటే మీకు కావాలంటే మనీ కూడా ఇస్తాను అని చెప్తుంది. కానీ ఎస్ఐ చటర్జీ మాత్రం పియు మాటలకి అస్సలు లొంగడు. అప్పుడు పియు ఎస్ఐని చూసి, ఖచ్చితంగా నీ వైఫ్ నీలో ఏదో తక్కువగా ఉన్నందుకే నిన్ను వదిలేసి వెళ్లిపోయిందేమో అని అంటుంది. ఆ మాటలు వినగానే ఎస్ఐ చటర్జీకి కోపం వచ్చి గన్ను బయటికి తీసి, నేను తలుసుకుంటే ఇప్పుడే నిన్ను ఇక్కడ షూట్ చేసి చంపేస్తాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో పియు చటర్జీ గన్నుని తీసుకుంటుంది. ఆ తర్వాత ఎస్ఐ చటర్జీని షూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పియు దూర్జోయ్ దగ్గరికి వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.